అయినప్పుడు గిట ఎవ్వరు వచ్చి మమ్మల్ని ఎస్టీ హోదాపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తుంది. మత మార్పిడితో ఎస్టీ హోదా కోల్పోతారని సుప్రీం స్పష్టం చేస్తుంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ సింగ్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పిచ్చింది. మార్చి 2026 తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ తిరస్కరించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్టీ హోదా ఉండదని వెల్లడించింది. తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి మారితే వారికి ఎస్టీ హోదా పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఏపీకి చెందిన కేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఎస్సీ హోదాపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తుంది. మత మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ సింగ్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ప్రైమ్ నైట్ చీఫ్ ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. ఎస్ రాజు, ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సతీష్, మొత్తానికి మతం మారినటువంటి వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదు అని చెప్పేసి గతంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దీని మీద రివ్యూ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లోని బాపట్లకు చెందినటువంటి చింతాళ ఆనంద్ అనేటటువంటి ఒక పాస్టర్ సుప్రీంకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ రివ్యూ పిటిషన్ని ప్రస్తుతం విచారించినటువంటి న్యాయస్థానం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది విచారిస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఇస్తున్నటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది గతంలో ఇచ్చినటువంటి దాన్ని రివ్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఇచ్చినటువంటి హీరింగ్ ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా ఉంది. సో దాంట్లో 2026 మార్చి 24 ఇచ్చినటువంటి తీర్పుని పునఃసమీక్షించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పాత తీర్పులో కూడా ఎలాంటి తప్పులు లేవు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడమే కాకుండా ఓరల్ హీరింగ్ను కూడా రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ కేసును ఓపెన్ కోర్టులో విచారించాలని చెప్పేసి పిటిషనర్ వేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో దానికి సంబంధించి ఆయన చేసినటువంటి విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. రివ్యూ పిటిషన్లకు సంబంధించి న్యాయమూర్తులు తమ ఛాంబర్లోనే పరిశీలించి ఓపెన్ కోర్టులో వాదనలు వినరు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో దీంతో పాటు స్టే ఇవ్వాలని చెప్పేసి స్వయంగా వాదించుకునేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి లార్జర్ బెంచ్కి దీన్ని బదిలీ చేయాలని చెప్పేసి పెట్టుకున్నటువంటి అనుబంధ పిటిషన్లు అన్నింటిని కూడా కోర్టు కొట్టేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తే ఈ కేసుకు సంబంధించి గతంలో చింతాళ ఆనంద్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అయితే 2021లో కొందరు వ్యక్తులు ఆయన మీద కొట్టారు, ఆయన్ని కులం పేరుతో దూషించారని చెప్పేసి కేసు పెట్టడంతో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు కోర్టులో ఒక వాదనలు వినిపించడం జరిగింది. ఈ చింతాడ ఆనంద్ అనేటువంటి వ్యక్తి మతం మారాడు, సో కాబట్టి ఆయనకి ఎస్సీ హోదా రాదు అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో దాని మీద విచారించినటువంటి అప్పటి కోర్టు ఆయన మతం మారితే ఎస్సీ హోదా ఉండదు అని చెప్పేసి తీర్పునిచ్చింది. దీని మీద ఆయన మార్చి 24, 2026లో సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా చింతాడ ఆనంద్ ఇచ్చినటువంటి ఏదైతే వేసినటువంటి పిటిషన్ మీద ఒక తీర్పు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా మతం మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది. అంతేకాకుండా హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు మినహా వేరే ఏ మతంలోకి మారినా సరే ఆ వ్యక్తి తక్షణమే తన షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీ హోదాని కోల్పోతారని చెప్పి చెబుతూనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా వర్తించదని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి. 1950 రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం అంటే షెడ్యూల్డ్ కులాల రాజ్యాంగ హక్కుల ప్రకారం ఉత్తర్వుల ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను ఆచరించే వారికి మాత్రమే ఎస్సీ హోదా వర్తిస్తుందని చెప్పేసి కూడా కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ మతం మారి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాల్లో కానీ వస్తే అప్పుడు మళ్ళీ ఎస్సీ హోదా వచ్చేటటువంటి అవకాశం అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే మతం మారినటువంటి వాళ్ళకి ఎస్సీ హోదా ఉండదు అనేటటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాజు, ప్రజలకు సున్నితమైన అంశం మత మార్పిడికి సంబంధించి ఎప్పటి నుంచి ఇష్యూస్ నడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో మత మార్పిడిలు ఆగుతాయని మనం అనుకోవచ్చా? ఇప్పుడు అలాగే ఇప్పుడు గతంలో ఆల్రెడీ మతం మార్చుకున్న వాళ్ళకి ఎస్సీ హోదా ఉంటుందని అప్పటి నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది కదా. సుప్రీంకోర్టు సూచనలతో మొత్తం మారిపోయే అవకాశం ఉందా?
ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా దీని మీద చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మతం మారినటువంటి వాళ్ళకి ఎస్సీ హోదా అలాగే ఉంచాలి అని చెప్పేసి ఇటీవల కాలంలో దళిత క్రైస్తవులు అనేటటువంటి ఒక పదాన్ని పెట్టి దాని ద్వారా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దానికి ఒక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇదే ఫైనల్ తీర్పుగా మనం భావించాలి. ఎందుకు అంటే రివ్యూ పిటిషన్లు కూడా పరిష్కరించేందుకు అనుమతించినటువంటి సిచ్యువేషన్. అంటే రివ్యూ పిటిషన్లు కూడా కొట్టేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా గతంలో ఇచ్చినటువంటి తీర్పులో ఎలాంటి లోపాలు కూడా లేవని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు దీని మీద ఎవరైతే దళిత క్రైస్తవుల కోసం పోరాటం చేస్తున్నటువంటి సంస్థలు, వ్యక్తులు, వ్యవస్థలు ఉన్నాయో వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారని చెప్పేసి చూడాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇది ఎక్కువగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి ఒక సున్నితమైనటువంటి అంశం. సో ఈ సున్నితమైనటువంటి అంశానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రస్తుతానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక రకాలైన అంశాలను కూడా ఉల్లంఘించినటువంటి పరిస్థితి. సో ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు మనం. ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ కూడా కనిపిస్తుంది. సో అందులో చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ పిటిషన్లు అన్నిటి కూడా రద్దు చేస్తున్నాం, అంతేకాకుండా పిటిషన్లను కొట్టేస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే మతం మారితే ఎస్సీ హోదా అలాగే ఉంటుంది, సో సుప్రీంకోర్టుకి సంబంధించి కేసులు నడుస్తూ ఉంటాయి అనేటువంటి ఒక వాదంతో ఉన్నటువంటి నేపథ్యంలో చాలా క్లారిటీ, క్లిస్టల్ క్లియర్గా ఖచ్చితంగా మతం మారితే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా దళిత అంటే ఎస్సీకి సంబంధించినటువంటి హోదా అనేది వర్తించదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే మత మార్పిడిలకి అలాగే ఈ ఎస్సీ హోదాకి సంబంధించినటువంటి ఈ అవినాభావ సంబంధం ఏంటనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మతం మారినటువంటి వాళ్ళు ఎస్సీ హోదాని కోల్పోతారని చెప్తే మత మార్పిడిలు ఆగుతాయా లేదా అనేది పక్కన పెడితే ముఖ్యంగా వాళ్ళు ఏదైతే జన్మించినటువంటి ప్రధానమైనటువంటి సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని కోల్పోవాల్సి వస్తుందంటే సెంటిమెంట్గా చాలా వరకు కూడా అంగీకరించేటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి మత మార్పిడిలు ఆగేటటువంటి అవకాశాలు ఉండవచ్చు అనేటటువంటి ఒక రకమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు. షార్ట్ బ్రేక్ తీసిన అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.